సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. కవిసింహ శతావధాని చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం కావ్య పఠనం. ఈ కావ్య పఠనం కావిస్తున్నది శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. శ్రీ శర్మ గారు ఈ కావ్యాన్ని ధారావాహిక ప్రసంగంగా ప్రసంగిస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 76వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ శర్మ గారికి స్వాగతం. నమస్తే. సారంగధరీయం త్రిఅర్థి కావ్యం చతుర్థాశ్వాసంలోకి వచ్చాం మనం. ఈ ఆశ్వాసం ఆరంభంలో ఉన్నాం. శ్రీ రతిపతి సౌందర్య వారణ రిపు శౌర్య ఊరి వాక్చాతుర్య దారుణ దౌర్వీర్య సీతారామ కృపాలవర్య ధార్మిక చర్య. ఇక్కడ కృతిభర్త అయినటువంటి సీతారామ భూపతిని పొగుడుతూ చెబుతున్నటువంటి పద్యం. శ్రీ రతిపతి సౌందర్య, రతిపతి రతీదేవి యొక్క భర్త అయినటువంటి మన్మధుని యొక్క సౌందర్యంతో సమానమైన సౌందర్యం కలిగిన వాడా. శ్రీ అంటే సంపదయుక్తమైన. శ్రీ రతిపతి సౌందర్య వారణ రిపు శౌర్య. వారణము అంటే వారణ రిపువు అంటే సింహం. సింహం వంటి పరాక్రమం కలిగినటువంటి వాడు. వారణ రిపు శౌర్య, సింహం వంటి శౌర్యం కలిగినటువంటి వాడు. భూరి వాక్చాతుర్య, వాక్చాతుర్యం అది కూడా భూరి అంటే గొప్ప అని, మహత్తరమైనటువంటి గొప్పదైనటువంటి అతిశయమైనటువంటి వాక్చాతుర్యం కలిగినటువంటి వాడు. సంబోధన. సీతారామ నృపాలవర్య ధార్మిక చర్య. ధార్మిక చర్య అంటే చక్కని ప్రవర్తనము కలిగిన వాడ. ధర్మబద్ధమైన ధర్మ సంబంధమైనటువంటి చక్కని ప్రవర్తన కలిగినటువంటి వాడు ధార్మిక చర్య. ఎవరైనా ఇంతకీ సీతారామం నృపాలవర్య. సీతారాం భూపాల్ బహదూర్ గారిని గురించి, వృద్ధి భర్త ఆయన కాబట్టి ఆయనను గురించి స్తుతిస్తూ చెబుతున్నటువంటి పద్యం. అనంతరం కథలోకి వస్తుంది. అవధరింపుమునే తెల్పునట్టి త్రియర్థి కావ్యమందలి శైలజా కామునీశ చంద్రసారంగధరుల సచ్చరితలందున శివునావలి కథల తీరెట్టులనినా. ఇది ప్రథాశ్వాసంలో కూడా రెండో పద్యం ఇలాగే ఉంటుంది. తర్వాత కథ ఏమిటో చూద్దామన్నట్టుగా, అవధరింపుము నే తెలుపునట్టి త్రియర్థి కావ్యము. నేను చెబుతున్నటువంటి త్రియర్థి కావ్యంలో శైలజ కామినీషులు అంటే శివపార్వతులు, చంద్రసారంగధరులు అంటే చంద్రకథ, సారంగధరుడు చక్రవర్తి యొక్క కథ, సచ్చరితలందు ఈ మూడు కథలందు కూడా యశగుణ ఆవలి కథల తీరెట్టులనినా. ఆ తర్వాత కథ ఎలా ఉంది అనేది చెబుతున్నాను వినమంటున్నాడు. అవతరింపు. అటనహోరాత్రములను భవ్య స్వరూపతార చిత్రాంగి సారంగధరునిపై చింత పొందుతునొక చోట చేరి అతని పెంపుగనుటకున ఆత్మను హింపుచుండే. అక్కడ అహోరాత్రములు, ఇది మూడు కథలు, మూడు భాగాలుగా నడుస్తోంది. మనకు మూడు కథలు విడివిడిగా నడుస్తోంది కాబట్టి
ముందు శివకథ చెప్పుకుంటున్నాం శివుని పరంగా, ఆ తర్వాత చంద్రుడు, తర్వాత సారంగధరుడు, ఈ క్రమంలో వెళ్తాం. మొదట శివుడి పరంగా చూస్తున్నప్పుడు అక్కడ అహోరాత్రములను, అహస్ అంటే పగలు, రాత్రి అంటే రాత్రి, రాత్రము రాత్రి, అహోరాత్రులు అంటే పగలు రాత్రులు అని, రేయింబవళ్ళు పోని. భవ్య స్వరూప తార చిత్రాంగి సారంగధరుడు. విశేషం ఏమిటంటే ఇక్కడ ఈ పద్యంలో తారా చిత్రాంగి సారంగధరుడు అని, సారంగధరుని స్వస్వరూప తార చిత్రాంగి సారంగధరుని పైన చింత. ఈ స్వస్వరూప తారా చిత్రాంగి అనే పదాలు 2-3 కథల్లో ఉపయోగపడతాయి. తార 2వ కథలో, చిత్రాంగి 3వ కథలో ఉపయోగపడతాయి. అంటే చంద్రుని కథలో తార అని, సారంగధరుడి కథలో చిత్రాంగి అని ఉపయోగపడతాయి. కానీ ఈ 2 పదాలు ముగ్గురికి వర్తించేటట్టుగా పద్యంలో చెబుతోంది. భవ్య స్వరూప తార. భవ్య అంటే పార్వతీదేవి. భవ్య అంటే పార్వతీదేవి. అక్కడికి అయిపోయింది భవ్య. శివుడి కథలో పార్వతీదేవి గురించి చెప్పాడు. స్వరూపతార చిత్రాంగి. స్వరూపతార, స్వస్వరూపం, స్వరూపం, తన యొక్క రూపం. స్వరూపంలో తార, తార అనేటువంటి అప్సరస వంటిది. ఎవరు? పార్వతీదేవి. భవ్య స్వరూపతార, స్వస్వరూపతార, తన యొక్క రూపంలో తార అనే అప్సరస వంటిది. చిత్రాంగి, చిత్రమైన అంగములు కలిగినది చిత్రాంగి. అక్కడ విశేషణం అయిపోయింది. పేరు కాదు, విశేషణం. సంజ్ఞ కాకుండా విశేషణం. చిత్రమైన అంగములు కలిగినది చిత్రాంగి అయినటువంటి పార్వతి. ఈ 2 విశేషణాలు కూడా పార్వతికే. తార అనే అప్సరస వంటిది, చిత్రమైన అంగములు కలిగినది అయిన భవ్య. సారంగధరుని పైన చింత పొందుతూ, సారంగధరుడు అంటే శివుడు, ఇక్కడ జింక తాల్పరి. సారంగధరుని పైన చింత పొందుతూ ఒకచోట చేరి, ఒకచోట కూర్చుని అతని పెంపుగనుటకు ఆత్మను ఊహింపుచుండే. అతని పెంపుగనుటకు ఆత్మను ఊహించుచుండే, ఏదో ఆలోచించు ఉంటుంది, ఆత్మలో ఊహిస్తూ ఉంది. దేనికి? సారంగధరుని యొక్క పెంపుగనుటకు. సారంగధరుడు అంటే శివుడు, శివుని యొక్క పెంపును పొందడానికి. పెంపు అంటే ఏమిటి? పెంపు అనే దానికి పాలనము, రక్షణము ఇలాంటి అర్థం తీసుకోవాలి. ఆయన యొక్క పాలన పొందటానికి. ఇలా భవ్య శివుని గురించి ఆలోచిస్తోంది ఒక చోట కూర్చుని. శివుడు తనను ఏ రకంగా అనుగ్రహిస్తాడు అని. చంద్రుడి కథలో అటన్ అహోరాత్రములు, రాత్రిపావలు, భవ్య స్వస్వరూప తార, భవ్యమైనటువంటి, యోగ్యమైనటువంటి, స్వరూపము కలిగినటువంటి, రూపము కలిగినటువంటి తార అనే ఆ యొక్క తార నాయిక. ఇక్కడ పేరు, ఇక్కడ సంజ్ఞ, అంతేగాని ఇక్కడ విశేషణంగా. చిత్రాంగి, తార, చిత్రాంగి అనేది విశేషం. చిత్రమైన అంగములు కలిగినది అని. భవ్య స్వస్వరూప తార చిత్రాంగ. ఈసారి భవ్య స్వస్వరూప విశేషణాలైనవి, చిత్రాంగి కూడా విశేషణమైంది, తార సంజ్ఞ అయింది. భవ్య స్వస్వరూప తార చిత్రాంగి, చిత్రమైన అంగములు కలిగినది. సారంగధరునిపైని చింత పొందుచు ఒకచోట చేరి అతని పెంపుగనుటకు,
అతని పాలనని పొందటానికి ఆత్మను ఊహింపుతుండే, ఆత్మలో ఆలోచించుకుంటూ ఉంది. ఇక్కడ సారంగధరుడు అన్నప్పుడు ఇక్కడ ఎవరు? చంద్రుడు. ఇందాక చెప్పుకున్నప్పుడు శివుడు. ఇప్పుడు తార అని చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ చంద్రుడు. సారంగధరుడు కథలో అటన్ అహోరాత్రములను భవ్య స్వస్వరూప తార, భవ్య యోగ్యమైనటువంటి స్వస్వరూప తార, తన రూపమునందు తార వంటి అప్సరస వంటిదైనటువంటి చిత్రాంగి. ఇక్కడ ఇది నామవాచకం, చిత్రాంగి అనేది సంజ్ఞ, ఇక్కడ పేరు. చిత్రాంగి సారంగధరుని పైన చింత పొందుచు, సారంగధరుడు అనేటువంటి ఇది కూడా సారంగధరుడు అనేది ఇక్కడ నామం, ఆయన పేరు నామవాచకం. సారంగధరుడు అనేటువంటి వాని మీద చింత పొందుచు ఒకచోట చేరి అతని పెంపుగనుటకు ఆత్మను ఊహింపుతుండే, అతని పెంపుగనుటకు ఆత్మ ఊహించుతుండే. పెంపు అనే పదానికి ఇంకొక అర్థం ఉన్నది, నాశనము అనే అర్థం కూడా ఉంది. పెంపు అంటే సాధారణంగా వృద్ధి పొందడం, లేకపోతే పాలన చేయడం, ఇలాంటి అర్థాలు చెప్పుకుంటున్నాం. పెంపు అనే దానికి నాశనం అనే అర్థం కూడా ఉంది. ఇక్కడ సారంగధరుని యొక్క నాశనాన్ని కోరుకుంటుంది అని చెప్పాడు. చేరి అతని పెంపు కనుటకు ఆత్మను ఊహింపుతుండే, అతన్ని ఎట్లా పాడు చేయాలి, ఎట్లా నాశనం చేయాలి అని ఆలోచిస్తాను. ఇలా ఈ 3 కథల పరంగా ఈ పద్యం ఉంది. శివుడి ప్రకారం పార్వతీదేవి శివుని గురించి ఆలోచించుకుంటుంది. చంద్ర కథలో తార చంద్రుని గురించి ఆలోచిస్తోంది. ఇక్కడ ఆ 2 కథల్లో ఎట్లా వాళ్ళు అనురాగం కలిగి ఉంటారు అని చెప్పి కోరుకోవడం. ఇక్కడ మాత్రం చిత్రాంగి కథలో మాత్రం సారంగధరుణ్ణి ఎట్లా నాశనం చేయాలి అని చెప్పేసి చిత్రాంగి ఆలోచిస్తోంది. అంత ప్రౌఢి మహిమవంతుడు వరుడు ఆత్మవశను చేరునట్టి వాంఛగలిగి సంతసమున నటకు చనుదెంచె కన్నెలందెవరికైన ప్రేమ హెచ్చుగాదే. అంత ప్రౌఢిమ, ఇదిగో ఈ ప్రౌఢిమ అనేది ఒకే అర్థాన్ని ఇవ్వటం వల్ల పదవిరుపులో పదాన్ని విరిచేటప్పుడు ప్రౌఢి మహిమవంతుడు, ప్రౌఢిమ హిమవంతుడు. హిమవంతుడు అని పదం కావాల్సి వచ్చినప్పుడు శివకథలో ప్రౌఢిమ అని విడగొట్టుకుంటే ప్రౌఢిమ హిమవంతుడు అని. ప్రౌఢిమ హిమవంతుడు వరుడు ఆత్మవశను చేరునట్టి వాంఛగలిగి సంతసమున నటకు చనుదెంచె కన్నెలందెవరికైన ప్రేమ హెచ్చుగాదే. ఇది మళ్ళీ అర్ధాంతర న్యాసంలో కన్నెలందు ఎవరికైనా ప్రేమ హెచ్చుగానే ఉంటుంది కదా అని. ఇలా ఇందులో శివకథలో ఏం చెప్తున్నాం? అంత ప్రౌఢిమ నేర్పుతో హిమవంతుడు పర్వతరాజు. వరుడు అనే పదానికి శ్రేష్ఠుడు అని అర్థం. శ్రేష్ఠుడైన హిమవంతుడు అని. వశ అనే దానికి అర్థం కూతురు అనే అర్థం ఉంది, భార్య అనే అర్థం కూడా ఉంది. ఇలా 2 రకాలుగాను దీంట్లో వాడుకున్నాడు ఆయన. తనకు వశమై ఉన్నటువంటిది అని అర్థం. వశ అంటే ఇక్కడ కుమార్తె పార్వతి, హిమవంతుని యొక్క కుమార్తె అని వరుడు. హిమవంతుడు వరుడు, శ్రేష్ఠుడైనటువంటి హిమవంతుడు ఆత్మవశను చేరునట్టి, తన యొక్క కుమార్తె అయినటువంటి పార్వతిని చేరునట్టి వాంఛగలిగి, కోరికగలిగి సంతసమున అటకు చనుదెంచెన్,
చనుదించను అనే పదానికి కూడా వెళ్ళను వచ్చను రెండు అర్థాలు ఉన్నాయి. అందువల్ల కూతురు దగ్గరికి వెళ్ళాడు అని చెప్పాలి. వాంఛ కలిగి చూడాలనేటువంటి కోరికతోటి సంతోషంతో అటకు చనుదించని అక్కడికి వచ్చాడు. కన్నెలందు ఎవరికైనా ప్రేమ హెచ్చు కాదే. తన కూతురును చూడాలని వచ్చాడు కాబట్టి కవి ఏమంటున్నాడంటే కన్నెల యందు బిడ్డల యందున ఎవరికైనా కూడా ప్రేమ ఉంటుంది కదా అని సమర్థిస్తున్నాడు కాబట్టి నేను అర్థాంతరంగా చెప్పాడు కాబట్టి అర్థాంతర న్యాసం అని చెప్పాడు. అలంకారం. అదే చంద్రుడి కథలో అయితే ప్రౌఢి మహిమవంతుడు వరుడు. ఇక్కడ ప్రౌఢిన్ అని మాత్రమే విడగొట్టుకోవాలి. మహిమవంతుడు అని విడగొట్టిన తర్వాత మనకు మహిమవంతుడు అనేది కనిపిస్తుంది. ప్రౌఢి వరకు ఒకటిగా విడగొట్టుకోవాలి. హిమవంతుడు కాకుండా మహిమవంతుడు అని చెబుతున్నాం ఈసారి. మహిమవంతుడు గొప్పతనం కలిగినటువంటి వరుడు భర్త అయినటువంటి బృహస్పతి ఆత్మవశను చేరునట్టి తన యొక్క భార్య అయినటువంటి తారను చేరునట్టి వాంఛ కలిగి కోరిక కలిగి, ఇక్కడ వశ అన్నప్పుడు భార్య అని చెప్పాం. ఆత్మవశ తన యొక్క భార్య అయిన తారను చేరునట్టి వాంఛ కలిగి సంతసమున అడ్డుకు చనుదించే అక్కడకు సంతోషంతో వచ్చాడు. కన్నెలందు ఎవరికైనా ప్రేమ హెచ్చు కాదే. ఇక్కడ కన్నెలు అన్నప్పుడు స్త్రీలు అని సామాన్య అర్థం వాడాడు. ఆ సామాన్య అర్థంలో స్త్రీలు ఎవరికైనా స్త్రీల యందు ఎవరికైనా ప్రేమ హెచ్చుగానే ఉంటుంది కదా అని అర్థాంతర న్యాసంగానే సమర్థించాడు. అర్థాంతర న్యాసాలంకారంగానే చెప్పాలి. కాకపోతే విశేషం ఏమిటంటే ఇక్కడ కన్నెలు అన్నప్పుడు అక్కడేమో బిడ్డలు అని చెప్పాం, ఇక్కడేమో స్త్రీలు అని చెబుతున్నాం. అట్లాగే అక్కడ వశ అన్నప్పుడు అక్కడ కూతురు అని చెప్పాము, ఇక్కడ భార్య అని చెబుతున్నాం. ఇలా కొద్దిపాటి భేదంతో ఇద్దరికి అన్వయించేటట్టుగా రాయడం జరిగింది. ముగ్గురికి మూడో దాంట్లో ఎలా చెప్పాలి? మూడో దాంట్లో కూడా సారంగధరుడు కథలో కూడా అంతన్ ప్రౌఢి మహిమవంతుడు, చంద్ర కథలో ఎలా అయితే మనం మహిమవంతుడు అని చెప్పుకున్నామో అలాగే మహిమవంతుడు అంటే గొప్పవాడైనటువంటి గొప్పతనం గలవాడైనటువంటి వరుడు ఆత్మవశం చేరునట్టి తన యొక్క భార్య అయినటువంటి చిత్రాంగిని చేరడానికి గాను వంచగలిగి సంతసము నాటకు చనుదించి సంతోషంతో అక్కడికి వచ్చాను చనుదించాను. కన్నెలందు ఎవరికైనా ప్రేమ హెచ్చు కాదే. స్త్రీల యందు ఎవరికైనా కూడా ప్రేమ అధికంగా ఉంటుంది కదా. ఇలా సాంతర్న్యాస అలంకారంలో చెప్పిన పద్యం అది. మూడు కథలకి అనువర్తించేటట్టుగా అందులో గుర్తుపెట్టుకోవాల్సింది వశ అనే పదం కూతురికి భార్యకి రెండింటికి వర్తించింది. అలాగే కన్య అనే పదం బిడ్డలు స్త్రీలు అనే అర్థంలో కూడా వర్తించింది. అంతకు మున్న ఆయన తన జంతకున రుదెందుడరిగి జీర్ణాంబరయ్యి చింతోపేతాననయ్యి కాంతామణి ఏలవడక కాంచి నుండెన్. అంతకు మున్న ఆయన, ఇక్కడ మున్ను ఆయన నాయన, ఇక్కడ రెండు రకాలుగా విభజన చేయాల్సి వస్తుంది. అంతకు మున్ అని కనుక నకారాంతంగా కనుక విభజిస్తే నాయన అని విడగొట్టాలి, తండ్రి అని. అలా కాకుండా అంతకు మున్ను అని కనుక విడగొడితే ఆయన అని విడగొట్టాలి. ఆయన అన్నప్పుడు భర్త అవుతుంది, నాయన అన్నప్పుడు తండ్రి అవుతుంది. ఆ విభాగం కోసం ఆయన అంతకు మున్నాయన అని వాడాడు. అంతకు మున్నాయన తన జంతకు నరుదెంతుడెరిగి జీర్ణాంబరయ్యి చింతోపేతాననయ్యి కాంతామణి నేలబడక కాంచియుండెన్. అంతకు మున్నన్నా కూడా పూర్వం అనే అర్థం, మున్ను అన్న అదే అర్థం. అంతకు పూర్వము శివకథలో
నాయన, నాయన అంటే తండ్రి హిమవంతుడు, తన చెంతకును అరుదెంచుటెరిగి తన దగ్గరకు వస్తున్నాడనే సంగతి తెలిసి జీర్ణాంబరయ్యి, జీర్ణమైన వస్త్రాలు, చిరిగిన వస్త్రాలు పోని, జీర్ణాంబరయ్యి చింతోపేతాననయ్యి, చింత ఉపేత ఆనన, చింతతో కూడుకున్న ముఖం కలిగింది అంటే విచారంగా ముఖం పెట్టి, ముఖంలో దైన్యం ఉన్నది అంటే విచారం ఉన్నది. కాంతామణి నేలబడక కంచి నుండెన్, కాంతామణి నేల మీద పడుకున్నది, నేల పడక కాంచి నుండే పొంది ఉన్నది, నేల మీద పడుకున్నది, జీర్ణాంబరాలను ధరించింది, విచారవదనంతో ఉన్నది, నేల మీద పడుకున్నది. ఇలా తండ్రి గారు వచ్చేసరికి సీన్ అది. ఇది శివుడి పరంగా ఒక దృశ్యం. అలాగే చంద్రుడి పరంగా చెప్పినప్పుడు అంతకు ముందు ఆయన అంటే ఇక్కడ భర్త తన చెంతకు నరుదెంచుటెరిగి తన దగ్గరికి వస్తున్నాడనే సంగతి తెలిసి జీర్ణాంబరయ్యి, తిరిగిన వస్త్రాలు కట్టుకుని, చింతోపేతాననయ్యి, విచారంతో కూడిన ముఖంతో, కాంతామణి నేలపడక కాంచి నుండెన్, తార నేలపడక కాంచి నుండెన్, నేల మీద పడుకున్నది. అలాగే సారంగ సరిటకు కథలో కూడా, సారంగ సరిట కథలో కూడా అంతకు ముందు ఆయన భర్త అయినటువంటి రాజరాజ నరేంద్రుడు తన జంతకు నరుగుదెంచుటెరిగి తన దగ్గరకు వస్తున్నాడనే సంగతి తెలిసి జీర్ణాంబరై, జీర్ణమైనటువంటి వస్త్రాలు కలిగినది, చింతోపేతాననయ్యి, చింతతో కూడినటువంటి ముఖం కలిగి అంటే విచారంతో కూడినటువంటి ముఖంతో, కాంతామణి నేలబడక కాంచి నేల మీద పడుకున్నది. ఇలా చిత్రాంగి కూడా ఇలా ఉంది. ఇటులనున్నప్పుడు ఆ గురుడేగు తెంచి ఉంట, జోటిక పటమున కంట నీరు తుడుచుకొనుచును, తల ముసుగిడియులేచి మరలి కూర్చుండు వశను తద్వరుడుగాంచి. ఇటుల ఉన్నప్పుడు ఆ గురుడు ఏగుదెంచి, గురుడు అనే పదానికి ఇక్కడ తండ్రి అని అర్థం. గురుడు అనే పదానికి తండ్రి అనే అర్థం శివుడి కథలో. చంద్రుడి కథలో అయితే గురుడు అనే దానికి బృహస్పతి అనే అర్థం. మళ్ళీ సారంగధరుడి కథలో గురుడు అంటే తండ్రి అనే అర్థం. సారంగధర కథలో కూడా అక్కడ ఆయన రాజుగారు వచ్చాడని చెప్పడం. ఇలా 3 కథల్లోనూ గురుడు అనే పదానికి అర్థం తేడా ఉంది. అలాగే ఏగుదెంచి ఉంట జోటి కపటమున గంటి నీరుగా తుడుచుకొనుచును అన్నది. జోటి కపటమున అనే దగ్గర జోటి కపటము అని విడగొట్టాలి, లేదా జోటిక పటమున అని విడగొట్టాలి. 2 రకాలుగా. జోటిక పటమున అన్నప్పుడు పటము అంటే వస్త్రం, జోటిక అంటే స్త్రీ. అలాగే జోటి అన్నప్పుడు స్త్రీ, కపటము అంటే మోసం. ఇలా చూద్దాం. ఇటలో ఉన్నప్పుడు ఆ గురుడే గురించి ఇలా ఉన్నప్పుడు తండ్రి అయినటువంటి హిమవంతుడు వచ్చి ఉంట, ఏగుదెంచి ఉంట, జోటిక పటమున కంటినీరు దుడుచుకొనుచును. జోటిక ఇక్కడ స్త్రీ, పార్వతి అని చెప్పాలి. ఆమె ఏం చేసింది? పటమున కంటినీరు దుడుచుకొనొచ్చు, వస్త్రంతో కంటినీరుని దుడుచుకున్నది అని. పటము అంటే వస్త్రం, వస్త్రంతో కంటినీరు తుడుచుకుని
తల ముసుకిడియు, తల మీద ముసుగు పెట్టుకున్నదట. అలా లేచి మరలి కూర్చుండు, మరలి కూర్చోవటం, అటువైపుకు తిరిగి కూర్చోవటం అన్నమాట. అంటే తండ్రికి ఎదురుగా కూర్చోకుండా మరలి కూర్చోవటం. విముఖతగా కూర్చోవటం అని, విముఖంగా కూర్చోవటం. కూర్చుండు వశను, కూతుర్ని తద్వరుడుగాంచి, ఆ శ్రేష్ఠుడు చూచి అని. ఎవరు? హిమవంతుడు. హిమవంతుడు చూచి ఆయన లోపలికి రాగానే అక్కడ ఏం కనపడింది ఆయనకి? పార్వతి వస్త్రంతో కళ్ళు తుడుచుకుంటూ ముసుగుతో లేచి, ముసుగుని తీసేసి లేచింది. లేచి అటు తిరిగి కూర్చున్నది, ఆయన వైపు కాకుండా. మరలి కూర్చుండు వశను తద్వరుడు గాంచి. అలాంటి స్థితిలో హిమవంతుడు చూచి ఏదో అనబోతున్నాడు. ఇది శివపరంగా. చంద్రుడి పరంగా ఏంటి? ఇటులా ఉన్నప్పుడు ఆ గురుడు ఏగుదించి, ఆ బృహస్పతి వచ్చాడు. వచ్చి ఉంటా, ఏగుదించి ఉంటా జ్యోటి కపటమున, ఆ జ్యోటి అయినటువంటి తార కపటంతో కంటినీరు తుడుచుకొనుచును. కంటినీరు తుడుచుకుంటూ తల ముసికిడియు లేచి మరలి కూర్చుండు వశను అన్నప్పుడు ఇక్కడ భార్యని, తద్వరుడు గాంచి, భర్త చూచి. ఆ శ్రేష్ఠుడైనటువంటి గురువు బృహస్పతి చూచిన వాడై. ఇలా చంద్రుడి పరంగా. సారంగధరుడి పరంగా కూడా ఇటులానున్నప్పుడు ఆ గురుడే ఎగుదెంచి, ఆ రాజుగారు వచ్చాడు. ఆ గురుడే ఎగుదెంచి రాజు అయినటువంటి రాజరాజ నరేంద్రుడు వచ్చి రాగా జ్యోటి కపటమున కంటి నీరు తుడుచుకొనుచును. మోసంతో, కాపట్యంతో, కపట భావం ఉన్నది ఉన్నట్టుంటే పర్వాలేదు, ఇది కావాలని చేస్తున్నది, అందువల్ల కాపట్యం అంటున్నాడు. కంటి నీరు తుడుచుకొనుచు తల ముసికిడి లేచి, ముసుగు తీసేసి లేచి కూర్చుని, ఎలా కూర్చుందంటే మరలి కూర్చుండు, అటు తిరిగి కూర్చున్నది అని. వశను తద్వరుడు గాంచి, అటువంటి స్థితిలో ఉన్నటువంటి భార్యను రాజుగారు చూచాడు అని. ఏమీ వింత నేనిప్పుడే నీ ఏగుదెంచినను, నేను ఎప్పుడే నీ ఎగుదెంచినను వశ ఎదురు అరుదెంచి కౌగలించి ముద్దులనిడి కూర్మి నించుని ఇప్పుడు వంచి తల ఎత్తకు, ఇప్పుడు వంచి తల ఎత్తకుండెనటంచువంత. ఏమిటి ఇంత ఇట్లా ఉంది? నేను ఎప్పుడు వచ్చినా కూడా ఎదురొచ్చి కూతురు ముద్దు పెట్టుకుని కూర్మితోటి నిలబడుతుంది, అలాంటిది ఇప్పుడు తల ఎత్తకుండా నుండే ఏమై ఉంటుంది అని ఆయన అనుకుంటున్నాడు. ఎవరు? హిమవంతుడు. ఏమి వింత నేను ఎప్పుడేని ఏగుదెంచినను వశ ఎదురు అరుదెంచి కౌగలించి ముద్దులనిడి కూర్మి నించు ఇప్పుడు వంచి తల ఎత్తకుండెనటంచు వంత అని దిగులు పడ్డాడు. ఏమైంది? ఇప్పుడు నేను వచ్చినప్పుడు ఆనందంగా ఎదురొస్తుంది, కౌగలించుకుంటుంది, ముద్దు పెట్టుకుంటుంది, అలాంటి కూతురు ఇలా తల ఎత్తకుండా అట్లా కూర్చున్నది ఏమిటి అని విచారంతో ఈయన ఆలోచించుకుంటున్నాడు హిమవంతుడు. మిగతా రెండు కథల్లో అయితే మాత్రం ఎప్పుడైనా నేను ఇట్లా వచ్చినప్పుడు భార్య ఎదురొచ్చి కౌగలించి ప్రేమతో ముద్దు పెట్టుకుంటుంది కదా, ఇప్పుడు ఎందుకు ఇలా తల ఎత్తకుండా ఉంది అని చెప్పేసి మిగతా రెండు కథల్లో చెప్పారు. ఇక్కడ కేవలం తేడాల్లో వశ అన్నప్పుడు శివ కథలోనేమో కూతురు అని చెప్పుకుంటున్నాము, మిగతా రెండు కథల్లో వశ అన్నప్పుడు భార్య అని చెప్పుకుంటున్నాము. అది స్వస్తి.
శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధీరీయ కావ్యాన్ని కావ్యపట్టణం గావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.